అండ్ మీ అందరికి కూడా ఒక సర్ప్రైజ్. నేనైతే ఇప్పటిదాకా మన ఛానల్లో గివ్ అవే ఒక్కటి కూడా ఇవ్వలేదు. అండ్ గివ్ అవే ఇవ్వకుండానే మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలు అయితే రియల్లీ క్రేజీ. అండ్ దీన్ని మన సబ్స్క్రైబర్స్ అయిన మీలో ఒకళ్ళకి నేను గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను, ఎక్స్క్లూజివ్ గా వాసుటెక్ వీలాగ్స్ కి సంబంధించినటువంటి వేరియంట్ కింద. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది టియర్ డౌన్ వీడియో తీసుకొస్తానన్నాను. GT 10 Pro మొబైల్ ఫోన్ ఉంది సార్, దీంట్లో నేను లైక్స్ టార్గెట్ 10K లైక్స్ ఏమో పెట్టాను. 10K లైక్స్ అయితే క్రాస్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఫుల్ఫిల్ చేయాలి కదా. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ టియర్ డౌన్ అయితే చూద్దాం. అండ్ ఈ మొబైల్ ఫోన్ లోపల కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, అలాగే వీళ్ళు మనకి బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లైట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, రెస్ట్ ఆఫ్ ద పార్ట్స్ లైక్ కెమెరా కావచ్చు, బ్యాటరీ కావచ్చు, అలాగే కనెక్టివిటీస్ పోర్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఒకసారి నేను మీ ముందుకైతే చూపించేస్తాను. అండ్ అగైన్ ఒక వీడియో గనక 11K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే గనక రీసెంట్ గా టెక్నో కంపెనీ లాంచ్ చేసినటువంటి టెక్నో పోవా మొబైల్ ఫోన్ ఇది. ఇంకా చెప్పాలంటే దీనికన్నా గానీ దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఆర్క్ ఇంటర్ఫేసెస్ లైక్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా. సో దీంట్లో మీకు ఆల్మోస్ట్ చాలా పెద్దగా మనకి ఆర్క్ ఇంటర్ఫేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైటింగ్ రావడం జరుగుతుంది. దీని లోపల కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూసేద్దాం. ఇది డ్యూరబుల్ టెస్ట్ అయితే కాదు, అంటే పగలగొట్టడం, డిస్ప్లే ఎరగొట్టడం అట్లా కాదు. కంప్లీట్ గా మొబైల్ ఫోన్ మొత్తాన్ని నేను డిస్మాంటిల్ చేసి ప్రతి ఒక్క పార్ట్ ని నేను మీకు చూపించి మళ్ళీ తిరిగి ఆ మొబైల్ ఫోన్ ని అసెంబుల్ చేసి వర్కింగ్ పొజిషన్ లో నేను మీకు చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ప్రస్తుతం అయితే నేను ఇక్కడ హీట్ అప్లై కోసం, ఎందుకంటే ఇదంతా బ్యాక్ సైడ్ గ్లూ ని ఫిక్స్ చేస్తారు కాబట్టి హీట్ తోటి వీటిని అంతా రిమూవ్ చేస్తున్నాను. బట్ ఇదంతా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్. అన్లెస్ అండ్ అంటే నాకైతే మొత్తం కంప్లీట్ ఐడియా ఉంది. మిమ్మల్ని మాత్రం నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను చేయొద్దని. ఖచ్చితంగా మీరైతే వెయిట్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఈ గ్లాస్ ఏదైతే ఉందో రిమూవ్ చేద్దాం. అండ్ దీని స్ట్రాంగ్నెస్, స్ట్రెంగ్త్ కూడా సాధారణంగా యూజువల్ గా మేమైతే రిమూవ్ చేసేటప్పుడు ఇక్కడే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వీటికి ఒక సర్టెన్ టెంపరేచర్స్ మాత్రమే హీట్ ని అప్లై చేయాలని ఉంటుంది. ఇవన్నీ నాకు ఆల్రెడీ తెలిసి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా నేనైతే చేస్తున్నాను. మళ్ళీ కొంచెం హీట్ అప్లై చేసి, సో మొత్తం కూడా మనం ఒకవేళ హీట్ ని అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి, టెంపరేచర్ రైజ్ లోపల ఉండేటువంటి బ్యాటరీస్ కానీ లేదా కాంపోనెంట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంచెం కొంచెం నేను హీట్ అప్లై చేస్తూ కొంచెం కొంచెంగా దీన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఈ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ ప్యానల్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మనకి కెమెరాస్ కోసం బంప్ ఇచ్చారు చూసారా, ఇదంతా కూడా ఒక సపరేట్ ఇండివిజువల్ లేయర్ కింద మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా జస్ట్ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్. అండ్ ఇక్కడ మనకి గ్రాఫైట్ షీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసికల్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, యూజువల్ గా మనకు మొబైల్ ఫోన్స్ లో హై వోల్టేజ్ కి సంబంధించినటువంటి బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో అలాంటి సందర్భాల్లో బ్యాటరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా, ఒకవేళ హీట్ అయితే దాని మీద ఉన్నటువంటి ఈ హీట్ మొత్తాన్ని కూడా ఇది అబ్జర్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు రింగ్ లైట్ లాగా ఉన్నటువంటి ఒక ఫ్లాష్ లైట్. అండ్ దీంతో పాటు ఎల్ఈడీస్ అంటే లైటింగ్స్ బయటికి రావడం కోసం ఇక్కడ ఒక చిన్న గ్రూ లాగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ మనం కామన్ గా చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా మనకి ఇండివిజువల్ గా మొబైల్ ఫోన్ లోపల ఉండేటువంటి కాంపోనెంట్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఏదైతే ఎల్ఈడి స్ట్రిప్స్ ఉంటుందో, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి బ్యాక్ సైడ్, సో వాటి కోసం. అండ్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే 4 కూడా ఫ్లాష్ లైట్ కోసం యూజ్ చేస్తుంటాం. అండ్ ఇక్కడ మీరు చూసారా, మొత్తం 3 ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా దీన్ని కూడా మనం ఓపెన్ చేసి ఇంకా దీని లోపల ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో ఇక్కడ మనకి ఈ స్క్రూస్ ని ఇచ్చారు. ఇక్కడ కింద పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇనిషియల్ గా మనకి స్పీకర్ పార్ట్ రావడం జరుగుతుంది. అండ్ ఇది గ్రాఫైట్ షీట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా అగైన్ ఒక గ్రాఫైట్ షీట్. సో ఆ బ్యాటరీ యొక్క హీట్ ఉంటుంది సార్, ఆ హీట్ ని ఇది కొంచెం కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ స్క్రూస్ మొత్తాన్ని కూడా మనం తీసేద్దాం. సో ఇక ఫస్ట్ ఇనిషియల్ గా దీంట్లో ఉండేటువంటి సిమ్ ట్రైన్ అయితే ఎజెక్ట్ చేద్దాం, లేదంటే గనక మనకి హౌసింగ్ ఏదైతే ఉందో బయటికి రాదు. రెగ్యులర్ గా మొబైల్ ఫోన్ బయట ఎక్స్టర్నల్ గా మీరు చూసుంటారు. సో ఈరోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, మీ అందరికి ఇంటర్నల్ గా లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అనేది కూడా చూపించగలుగుతున్నా. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ బాడీ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ సైడ్స్
ఫ్రేమ్స్ అన్ని చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా మనకు ఒక హిడెన్ స్క్రూ ఉంది. ఇదే మెయిన్ వారంటీ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది ఇట్లా మీరు ఓపెన్ చేశారు అన్నట్లయితే కనుక వారంటీ వాయిడ్ అవుతుంది. బట్ మీ అందరికీ కూడా ఇందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ మొత్తాన్ని చూయిద్దాము అన్న ఉద్దేశంతో వీటన్నిటిని కూడా ఇట్లా డిస్మాటిల్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న కనెక్టర్ ద్వారా ఈ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ ఫ్లాష్ లైట్ ఉంటుంది చూసారా, లైట్ అలాగే ఈ యాంటీనాస్ అన్నిటికీ కూడా మనకి సిగ్నల్స్ వెళ్ళడం జరుగుతుంది ఈ చిన్న కనెక్టర్ ద్వారా. సో ఈ చిన్న కనెక్టర్ అయితే నేను పక్కకు పెట్టేశాను. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు. సో రెగ్యులర్ గా మనము ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు పాటలు వింటుంటాం, లేదా రింగ్ టోన్ వింటుంటాం, లేదా లౌడ్ స్పీకర్ పెట్టగానే మనకు వాయిస్ వస్తుంది చూసారా, అది ఈ స్పీకర్ ద్వారానే మనకు రావడం జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఈ స్పీకర్ కూడా నేను మీకు రిమూవ్ చేసి చూపిస్తాను. దిస్ ఇస్ ద స్పీకర్. ఇక్కడ మీకు చిన్నగా 2 కనెక్టర్స్ ఉన్నాయి చూసారా, ఈ కనెక్టర్స్ వచ్చేటప్పటికి మనకు మదర్ బోర్డ్ మీద కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఈ కింద ఉన్నటువంటి దాని మొత్తాన్ని కూడా మనము సబ్ పీసీబీ అని అంటాము. యూజువల్ గా ఈ సబ్ పీసీబీలో మనకి ఇక్కడ రౌండ్ గా ఉంది చూసారా, సో ఇది వచ్చేటప్పటికి మనకి వైబ్రేటర్ మోటార్. ఇక దీన్ని పక్కకు పెడితే ఇది వచ్చేటప్పటికే మనకి పైన మెయిన్ మదర్ బోర్డ్ ఉంటుంది చూసారా, సో దాని నుంచి కిందకి సిగ్నల్ ని తీసుకొచ్చేటువంటి ఒక కేబుల్. ఇది వైర్లెస్ లైక్ బ్లూటూత్ కావచ్చు, వైఫై కావచ్చు, లేదన్నట్లయితే ఎన్ఎఫ్సి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనకి 3.5mm జాక్, అలాగే ఇక్కడ మనకి ప్రైమరీ మైక్రోఫోన్, అంటే మనం ఏదైతే ఫోన్ కాల్ మాట్లాడతామో ఆ మాట్లాడేటప్పుడు వాయిస్ అనేది దీని ద్వారానే మనకు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనెక్టర్, ఇక్కడ మీరు చూసారా IP53 లేదా IP54 అని చెప్పి మనము వాటర్ రెసిస్టెంట్ అని అంటాం చూసారా, ఇక్కడ ఈ బ్లాక్ కలర్ లో ఒక చిన్న క్యాప్స్ లాగా ఇచ్చారు కదా. సో వాటర్ ఎప్పుడన్నా పొరపాటున చేశారు దీని లోపలికి వెళ్ళినా గానీ ఈ ప్రొటెక్టర్స్ లేదా ఈ రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా కొంచెం కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీని కింద మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రావడం జరుగుతుంది. సో దానికంటే బిఫోర్ నేను ఇనిషియల్ గా ఇక్కడ బ్యాటరీని అయితే డిస్కనెక్ట్ చేసేస్తున్నాను. సో దట్ మనకి ఏమవుతుందంటే ఒకవేళ ఏదన్నా ట్వీజర్స్ ని టచ్ చేసిన వల్ల షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి బ్యాటరీ. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే బ్యాటరీ కూడా మనకి డ్యూయల్ సెల్ పంప్ టెక్నాలజీ తోటి మనకు రావడం జరుగుతుంది. ఇవాళ రేపు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి కదా, లైక్ 68 వాట్స్ అని, 128 వాట్స్ అని, లేదా 250 వాట్స్ అని. అంటే నార్మల్ గా ఇప్పుడు ఇది 5000 mAh బ్యాటరీ. సో దీంట్లో మనకి 2250, 2250 రెండు సెల్స్ ఉండి రెండు సెల్స్ ఇండివిడ్యువల్ గా ఛార్జ్ అవటం ద్వారా ఒకటేసారి మనకి ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. సో దీనివల్ల బ్యాటరీ యొక్క లైఫ్, అలాగే బ్యాటరీ యొక్క హెల్త్, అలాగే బ్యాటరీ హీట్ అవ్వటం ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 1000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక ట్యాంక్ ని మీరు పైన మీ ఇంటి పైన పెట్టుకున్నారు, నార్మల్ 1 HP మోటార్ తోటి ఒక అరగంటలో ఫిల్ చేస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 మోటార్స్ పెట్టారంటే ఆ ప్రెషర్ కి ఆ ట్యాంక్ తట్టుకోకపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పి 2 1 HP మోటార్లను పెట్టి 500 లీటర్ కెపాసిటీని పెడుతున్నారు. సో దట్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి 1000 లీటర్ వాటర్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ వాటర్ కూడా చాలా ఫాస్ట్ నిండటం జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇందులో కూడా. సో ఇక్కడ మనకి డ్యూయల్ సెల్ బ్యాటరీ కాబట్టి ఇక్కడ మనకి డ్యూయల్ పోర్ట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కింద మీకు ఉన్నదంతా కూడా సబ్ పీసీబీ, అలాగే పైన ఉన్నదంట మెయిన్ పీసీబీ. సో దీంట్ లోపల ఉన్నటువంటి కనెక్టర్ స్ట్రిప్స్ ఏవైతే వీటన్నిటిని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. లైక్ ఈచ్ వన్ వచ్చేటప్పటికి ఒకటి డిస్ప్లే, అలాగే ఒకటి టచ్, మరొకటి వచ్చేటప్పటికే మేబీ దీంట్లో ఉండేటువంటి ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, మరికొన్ని కాంపోనెంట్స్. సో వాటిని ఇవి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ పీసీబీని మనం రిమూవ్ చేయడానికి కూడా మరొక స్క్రూని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. అండ్ ఇక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ లో 2 కేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ బ్లాక్ అండ్ వైట్ ఉన్నటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇది నెట్వర్క్ కి సంబంధించినటువంటి కేబుల్స్. అండ్ ఇక్కడ కింద మీరు కనెక్టర్స్ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ కూడా మీకు మరికొన్ని కనెక్టర్స్ ఉంటాయి. లైక్ కింద ఇందులో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి కెమెరా కనెక్టర్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. వైబ్రేటర్ ఇవన్నీ మీరు రెగ్యులర్ గా చూసేవే. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నా అండ్ ఈ బ్లాక్ కలర్ పిన్ ని కూడా రిమూవ్ చేస్తున్నాను. సో దట్ మనకి మదర్ బోర్డ్ అనేది చాలా సింపుల్ గా రిమూవ్ చేయొచ్చు. సబ్ పీసీబీ ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఇప్పుడు మనకి ఛార్జింగ్ కావట్లేదు, ఛార్జింగ్ కనెక్టర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పని అంటారు సార్. అలాంటి సందర్భాల్లో జస్ట్ ఈ ఒక్క కింద ఉన్నటువంటి మదర్ బోర్డ్ రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మరొక స్క్రూ కూడా ఇచ్చారు, దీన్ని రిమూవ్ చేసాము అన్నట్లయితే ఈ మదర్ బోర్డ్ మొత్తాన్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉండేటువంటి ఈ మెయిన్ సబ్ పీసీబీ ఏదైతే ఉందో ఈ సబ్ పీసీబీని అయితే రిమూవ్ చేస్తున్నాను. యూజువల్ గా హెడ్సెట్ పని చేయట్లేదన్నా, లేదా వైబ్రేటర్ రావట్లేదన్నా, లేదా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ పని చేయట్లేదన్నా అలాంటి సందర్భాల్లో మీకు ఈ మదర్ బోర్డ్ నే యూజువల్ గా వీళ్ళైతే రీప్లేస్ చేస్తుంటారు. ఇంకా మనం కొంచెం జాగ్రత్తగా లోపల చూసారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ మన యూజువల్ రెగ్యులర్ అండర్ డిస్ప్లే కెమెరా, అంటే మీ ఫింగర్ ప్రింట్ ని స్కాన్ చేసేటువంటి కెమెరా ఇది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత టైనీగా ఉందో. సో ఇదే మనము ఫింగర్ ప్రింట్ పెట్టి స్కాన్ చేస్తూ ఉంటాం చూసారా, ఆ స్కానర్ కింద వర్క్ చేసి అంటే మన ఫింగర్ ప్రింట్ ని రీడ్ చేసేటువంటి చిన్న టైనీ కెమెరా. సో అఫ్ కోర్స్ ఇది పోయినా కానీ మనం అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కొన్ని కనెక్టర్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మనకి స్పీకర్
కి అంటే మెయిన్ మదర్ బోర్డ్ నుంచి సో స్పీకర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశంలో ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ట్రాక్ ఇదంతా. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే పెద్దగా కనిపిస్తుంది చూసారా, సో ఇదే మనకి ప్రైమరీగా ఉన్నటువంటి 50 మెగా పిక్సెల్ కెమెరా. సో దాన్ని కూడా ఒకసారి అయితే మనం బయటికి తీద్దాం. సో వీళ్ళు దీన్ని హీట్ అవ్వకుండా ఉండటం కోసం ఇట్లా ఈ విధంగా చిన్న మెష్ తోటి దీన్ని అయితే ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది. సో దిస్ ఇస్ ప్రైమరీ సెన్సార్ ప్లస్ మనకి ఫ్రంట్ కెమెరా, ఈ రెండింటిని కలుపుతూ ఒకే సింగిల్ కనెక్టర్స్ ద్వారా నేను ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ చిన్న 2 మెగా పిక్సెల్ కెమెరాని అయితే రిమూవ్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ నుంచి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మరొక కెమెరా సెన్సార్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి అయితే రిమూవ్ చేద్దాం. హియర్ ఇట్ ఈస్ అనదర్ 2 మెగా పిక్సెల్. 2 మెగా పిక్సెల్స్ ఇస్తారు చూసారా. మనకి ఇవాళ రేపు ఉండేటువంటి ఆ కెమెరా డిపార్ట్మెంట్ లో పనికిరాని కెమెరాలు ఇవి. 2 మెగా పిక్సెల్ కి సంబంధించినటువంటి 2 సెన్సార్స్. యూజువల్ గా నెంబర్ పెరగడం తప్ప దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం అయితే ఏం లేదు. ఇక ఫైనల్ గా మనము మెయిన్ పీసీబీ ఏదైతే ఉందో దీన్ని మనం రిమూవ్ చేద్దాం. దానికంటే బిఫోర్ ఇక్కడ ఇంకొక స్క్రూని ప్రొవైడ్ చేశారు. ఈ స్క్రూని కూడా మనం ఓపెన్ చేద్దాం. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద మెయిన్ పీసీబీ. అసలు మనకి ప్రాసెసర్, ర్యామ్, రోమ్ ఇవన్నీ కూడా మనకి దీని మీదనే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి సిమ్ కార్డ్ స్లాట్ అండ్ అఫ్ కోర్స్ ఇంకా డీటెయిల్ గా మనం ఓపెన్ చేద్దాం. దానికంటే బిఫోర్ ఇక్కడ మీకు వైట్ కలర్ లో కనిపిస్తుంది చూసారా, ఇదంతా కూడా మనకి హీట్ సింక్ లేదా థెర్మల్ పేస్ట్ అని అంటూ ఉంటాం. మొబైల్ యూజువల్ గా మనకి హీట్ అవుతూ ఉంటుంది చూసారా, ఆ హీట్ ని మాక్సిమం ఇది అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ప్రాసెసర్, ర్యామ్ అలాగే రోమ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇంత దూరం వచ్చిన తర్వాత అవి చూడకుండా ఉంటామా? సో మెయిన్ ఇక్కడ చూసారా లోపల కూడా ఇంటర్నల్ గా వీళ్ళు మనకు ఒక చిన్న థెర్మల్ పేస్ట్ ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు మెయిన్ గా ఉంది చూసారా, సో ఇదే మనకి ప్రాసెసర్, మెయిన్ ప్రాసెసర్. ఇంకా చెప్పాలన్నట్లయితే దీన్ని కూడా కొంచెం నీట్ గా క్లీన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఇవన్నీ కూడా వీళ్ళు కోడ్ నేమ్స్ తోటే మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. మీడియాటెక్ అంటే మీడియాటెక్ ప్రాసెసర్ అని చెప్పి పేరైతే ఏమి ఉండదు. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద ప్రాసెసర్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మెయిన్ చిప్ ఏదైతే ఉందో మెయిన్ పవర్ కంట్రోలర్ యూనిట్ ఉండడం జరుగుతుంది. బాటమ్ సైడ్ మేజారిటీ ఆఫ్ ద ర్యామ్, రోమ్, స్టోరేజ్ అలాగే కెమెరా ప్రాసెసింగ్ యూనిట్ అండ్ నెట్వర్క్ సెక్షన్ కి సంబంధించినటువంటి పిన్స్ అన్ని కూడా, కాంపోనెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఫైనల్లీ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఫ్రంట్ కెమెరా ఏదైతే వీళ్ళు 16 మెగా పిక్సెల్ అనుకుంటా ఇచ్చింది, 4 సెన్సార్స్ అయితే వీళ్ళు వాడటం జరిగింది. సో హోల్ మెయిన్ మదర్ బోర్డ్ ఇదే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. దీన్ని ప్రాక్సిమిటీ సెన్సార్స్ అని అంటాం. ఫోన్ ఎప్పుడైతే ఇలా చెవి దగ్గర పెట్టుకోగానే ఆటోమేటిక్ గా డిస్ప్లే ఆఫ్ అయ్యి మళ్ళీ ఇలా పెట్టగానే ఆన్ అవుతూ ఉంటుంది సరా. సో అదంతా కూడా ఇదే టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ వీళ్ళు ఫ్రంట్ ఫ్లాష్ లైట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ కొన్ని బ్రాండ్స్ మనకు ప్రొవైడ్ చేసినాయి, కొన్ని బ్రాండ్స్ మనకు ప్రొవైడ్ చేయట్లా. అండ్ ఇక్కడే మీకు డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ తో పాటు మెమరీ కార్డ్ ని కూడా ప్లేస్ చేసుకొని అయితే యూస్ చేసుకోగలరు. దీనిలో కూడా చిప్ లెవెల్లో మనం రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇట్ కాస్ట్ యూ మోర్, ఎందుకంటే కాజ్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. సో ఇవే ఫ్రెండ్స్ మనకి మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి కాంపోనెంట్స్ అయితే. సో ఎనీవే ఈ ఫోన్ మొత్తాన్ని కూడా నేను తిరిగి అసెంబుల్ చేసి మళ్ళీ కలుస్తాను. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up my మొత్తం కంప్లీట్లీ అసెంబుల్ చేయబోయే ముందల యూజువల్ గా మొత్తం దీనిలో ఉండేటువంటి ఇండివిజువల్ పార్ట్స్ లైక్ కెమెరాస్ కావచ్చు, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు. సో వీటన్నిటిని మనం చెక్ చేసి ఆ తర్వాత ఫైనల్ ఫిట్టింగ్ లైక్ ఈ కేస్ ఏదైతే ఉందో అంటే ఈ హౌసింగ్ ఏదైతే ఉందో దీనిలో మనం ఫిక్స్ చేద్దాం. సో ఇప్పుడైతే బూట్ అవుతుంది ఇన్ఫినిక్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టచ్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఈవెన్ డిస్ప్లే అంతా కూడా పర్ఫెక్ట్లీ ఓకే. ఈవెన్ నేను ఏదన్నా ఒక కాల్ చేస్తున్నప్పుడు ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ప్రాపర్ గా ఇది వర్క్ అవడంతో పాటు ఒకసారి దీంట్లో కెమెరా మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది రేర్ ఉన్నటువంటి కెమెరా మాడ్యూల్. పోర్ట్రేట్ లో కూడా వెళ్తున్నాను, ఎందుకంటే పోర్ట్రేట్ దీనిలో 2 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ అది కూడా బానే ఉంది. ఇక మెయిన్ ఇందులో మనకి పనిచేసేటువంటి ఈ లైటింగ్స్ ఉన్నాయి చూసారా. సో ఈ లైటింగ్ పార్ట్ అంతా కూడా ఇదే. సో దీనికి సంబంధించినటువంటి స్ట్రిప్ కనెక్టర్ ఇది డైరెక్ట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. జస్ట్ ఒక నోటిఫికేషన్ లైట్ లాగా మాత్రమే అంతే. ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఫోన్ బూట్ అయినప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు అంతే. ఒక 4 ఎల్ఈడీస్ ని మనకి ఇందులో ఈ స్ట్రిప్ లో మనకి ప్లేస్ చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ దాన్ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం. అండ్ దీన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ మళ్ళీ మనకు ఒక చిన్న ప్రాసెసర్ ని పెట్టారు అంతే. సో ఇక్కడ మీకు 4 డైరెక్షన్లలో కనిపిస్తుంది చూసారా, ఇవే ఎల్ఈడీలు. సో ఇది రెగ్యులర్ గా మనకి సాఫ్ట్ బాక్స్ అంటే హార్ష్ లైటింగ్ మన దాకా రాకుండా సాఫ్ట్ లైటింగ్ రావడం కోసం దీనిపైన ఒక చిన్న స్టిక్కర్ ని ప్లేస్
ప్లేస్ చేశారు అంతే. సో ఇందులో ఉండేటువంటి లైట్సే మనకి ఇక్కడ కనిపిస్తాయి. అఫ్ కోర్స్ దీన్ని మనం తీసామన్నట్లయితే ఇంకొంచెం హార్ష్ గా, ఇంకొంచెం బ్రైటర్ గా మనకి లైట్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో మనము దీన్ని అయితే రిమూవ్ చేద్దాం, ఎందుకంటే ఇంకా బెటర్ హార్ష్ లైటింగ్ అయితే చూద్దాం దీని లోపల నుంచి. ఒకవేళ లేదంటే కనుక వెనకాల మళ్ళీ దీన్ని తిరిగి రీప్లేస్ చేసామంటే మళ్ళీ మనకి సాఫ్ట్ లైటింగ్ అయితే రావడం జరుగుతుంది. I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same. ఆడియో కూడా ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేద్దాం. Gadget, smart toy, smart. ఆడియో కూడా వస్తుంది అండ్ ఇక్కడ వైఫై కూడా కనెక్షన్ అండ్ బ్లూటూత్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ఒకసారి ఎన్ఎఫ్సిని కూడా మనం అయితే ఆన్ చేసి చూద్దాం. ఎస్, ఎన్ఎఫ్సి కూడా వర్కింగ్ ప్రాపర్లీ. స్క్రూస్ వేసేసి క్లోజ్ చేసేద్దాం. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. ఫైనల్ గా ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఇక జస్ట్ దీన్ని గ్లూ తోటి ఫిక్స్ చేసాము అన్నట్లయితే అగైన్ ఇన్ఫినిక్స్ GT10 Pro ఈస్ రెడీ. ఈవెన్ మనకి ఇది ఫోన్ ఆఫ్ చేసినప్పుడు గానీ లేదా రీస్టార్ట్ చేసినప్పుడు గానీ ఆటోమేటిక్ గా ఈ బ్యాక్ లైట్స్ అండ్ ఇక్కడ మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఫిక్స్ చేసాం కదా. బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక బ్యాక్ సైడ్ గ్లాస్ గ్లూ వేసారు అన్నట్లయితే దిస్ ఇస్ రెడీ టు యూస్. దీన్ని ఒకసారి పవర్ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైటింగ్ ఎఫెక్ట్ అనేది బ్రైటర్ గా వస్తుంది. అండ్ ఒకసారి చార్జ్ పెట్టి కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెగ్యులర్ గా వచ్చేదానికన్నా కానీ మరింత బ్రైటర్ గా ఉంది. నిజంగా చెప్పాలన్నట్లయితే దీన్ని వేసి ఈ లైటింగ్ కొంచెం డల్ చేశారనిపించింది. అండ్ అఫ్ కోర్స్ అక్కడ మనం RGB కలర్స్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అది చాలా పెద్ద ప్రాసెస్. ఇక దీన్ని నేను ఒక కస్టమ్ డిజైన్ కింద తయారు చేసిన తర్వాత మీ ముందుకు ఒక షార్ట్ రూపంలో వీలైతే తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను ఒకవేళ అది షార్ట్ అప్లోడ్ చేస్తే. అండ్ మీ అందరికి కూడా ఒక సర్ప్రైజ్, నేనైతే ఇప్పటిదాకా మన ఛానల్లో గివ్ అవే ఒక్కటి కూడా ఇవ్వలేదు. అండ్ గివ్ అవే ఇవ్వకుండానే మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలు అయితే రియల్లీ క్రేజీ. అండ్ దీన్ని మన సబ్స్క్రైబర్స్ అయిన మీలో ఒకళ్ళకి నేను గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను ఎక్స్క్లూజివ్ గా Vaasutechvlogs కి సంబంధించినటువంటి వేరియంట్ కింద. అండ్ దీనికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే దీన్ని నేను మీకే ఎందుకు ఇవ్వాలి అనేది జెన్యూన్ గా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ర్యాండమ్ గా ఒక విన్నర్ ని పిక్ చేసి వీలైతే నేనే మీ దగ్గరకు వచ్చి ఈ డివైస్ ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.